ఒక గ్రామంలో శంకరయ్య అనే శివభక్తుడుండేవాడు. ఉదయం లేచినా ఓం నమఃశివాయ, రాత్రి నిద్రపోయినా ఓం నమఃశివాయ. అయినా అతని మనస్సులో ఒక బాధ. ఎందుకు నా జీవితంలో శాంతి లేదు శివయ్యా? ఒకరోజు పని ఒత్తిడితో అలసిపోయి అడవి పక్కన నడిస్తూ అతను శివయ్యను మనస్సులో పిలిచాడు. శంకరా, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను? ఎందుకు నా పరిస్థితి మారడం లేదు? అప్పుడే రహదారి పక్కన ఒక వృద్ధ సన్యాసి కూర్చున్నారు. ఆయన్ని చూసిన వెంటనే శంకరయ్య మనస్సు కొంచెం ప్రశాంతమైంది. సన్యాసి నవ్వుతూ అన్నాడు, నాయనా, నీ ముఖం మీద భారంగా కనిపిస్తున్నది నీ జీవితం కాదు, నీ ఆలోచనలు. శంకరయ్య ఆశ్చర్యపోయాడు. సన్యాసి భూమిపై ఒక చిన్న గీత గీశాడు. ఈ గీతను తాకకుండా చిన్నదిగా చేయగలవా? శంకరయ్య తలవంచి, అసాధ్యం స్వామీ, తాకకుండా ఎలా చిన్నదవుతుంది అన్నాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి పక్కనే ఒక పెద్ద గీత గీశాడు. చూడు, ఇప్పుడు చిన్నదైపోయింది కదా. సన్యాసి చెప్పాడు, శివయ్య నీ పరిస్థితిని చిన్నదిగా చేయాలని కాదు, నీ మనస్సును పెద్దదిగా చేయాలని చూస్తున్నాడు. మనస్సు పెద్దదైతే సమస్యలు అవే చిన్నవైపోతాయి. అంతే, సన్యాసి కనిపించకుండా పోయాడు. శంకరయ్య గ్రహించాడు, శివయ్య నుంచి దూరంగా ఉన్నది నేను. ఆయన కరుణ ఎప్పుడూ మన మనస్సునే తాకుతుంది. అంతే. ఆ రోజునుంచి శంకరయ్య జీవితంలో పెద్దగా ఏమీ మారలేదు. అదే పని, అదే గ్రామం, అదే పరిస్థితి. కాని ఒకటి మాత్రం మారింది, అతని మనసు. మనస్సు ప్రశాంతమైతే జీవితం భారంగా అనిపించదు. అందుకే శివయ్య మన కష్టాలను తొలగించడు, ఆ కష్టాలను ఎదుర్కోవడానికి మన మనస్సుకు బలమిస్తాడు. ఓం నమఃశివాయ.